ముఖ్యంగా ఏంటంటే నిన్న రాత్రి 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఒక బొలరోలో వచ్చి ఒక మనిషిని అటాక్ చేసినారంటే ఆయన మీద కక్షంపుతో కాదు, ఇక్కడ దొంగతనానికి వచ్చి, దొంగతనం అంటే ఏంటంటే పశువులు అంటే పంది పిల్లలు కావచ్చు, మేకలు కావచ్చు, ఈయన ఒక్కనికే నిన్న రాత్రి దాడి చేసినారు. ఇది చూడండి ఆయనకి గాయాలు ఎట్లయినాయి. ఇక్కడ ఏదైతే మా ముందు సీసాలు అవన్నీ కనబడుతున్నాయో ఇవన్నీ వాళ్ళు దాడి చేసింది, రాళ్ళు కానీ కనబడుతుందా, ఇవన్నీ వాళ్ళు ఒక వ్యక్తి మీద దొంగతనానికి వచ్చి వ్యక్తి మీద దాడి చేయడానికి, ఇంకా తోటి పక్కన వాళ్ళకి రాలేకపోయింటే ఆయనని చంపేసే కానీ కూడా వెనకాడే వాళ్ళు కాదు. వీళ్ళ మీద పెట్రోల్ కూడా వేయడం జరిగిందని చెప్తున్నారు. ఆ విషయాలు ఏమనేది ఆ బాధితులనే మనం తెలుసుకుందామండి. చెప్పనా, మీ పేరేమన్నా? ఎరకల పెద్దరేనా సార్. ఏ ఏరియా ఇది? ఇది అమృత నగర్ సార్. ఏం జరిగిందన్న మీకు? రాత్రి 1:15 నిమిషాలకి దారుణంగా వచ్చి దొంగతనానికి వచ్చి వచ్చి సూతం వేసి మమ్మల్ని దాడి చేసి రాళ్ళు రప్పులు కట్లు తీసి కొట్టిపోయినారు సార్. అంటే ఎందుకోసం వచ్చారు దాడికి? రాత్రి పందులు దొంగతనము, మేకలకి అట్లా వస్తుంటారు సార్. అదే ఇంకోటి ఏంటంటే మీకు అదేనా లేకపోతే ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు సార్, అట్లేం సార్. వాళ్ళు వచ్చింది అదే దొంగతనం వచ్చినారు సార్. దొంగతనంకి వచ్చి ఈ తిరగ చేసి కొట్టి అంత రాలేదు రప్పలు కొట్టిపోయినారు సార్. అంటే వచ్చిన ప్రాంతాల్లో మీరు ఒక్కటే తప్ప ఇంకెవరైనా వేరే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? లేరు, ఎవరు సార్. నాకు ఉంటే సూతమని వచ్చినారు సార్ ఇక్కడ బయటికి వచ్చింటే వాళ్ళ ఆడేటప్పుడు వచ్చినారు సార్. ఇక్కడ ఒంటికి వచ్చి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన చూసి ఎవరైనా వచ్చినప్పుడు ఇది చేసినారు సార్. ఏమన్నా తీసుకోపోయినారా? ఏం లేదు సార్, ఇంకా తీసుకుపోతే వచ్చినారు. అప్పుడు వచ్చి అట్లా ఎంటర్ కలిపారు సార్. మమ్మల్ని కట్లు రాళ్ళు తీసుకొని కొట్టినారు సార్. నన్ను ఎక్కడ ఎవరు వాళ్ళ ఇంకా మా ఇంటి పక్కల అంతా వచ్చిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయలేదా? ఫోన్ చేసిన సార్, వాళ్ళ ఫోన్ అసలు ఎత్తలేదు సార్. అసలు 2-3 తూర్లు చేసినాం సార్, అసలు ఫోనే వాళ్ళు ఎత్తలేదు. దానికి ఆధారపడి బతుకుతున్నాం సార్. సార్ ఇక్కడే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఈ పందుల దొంగతనం ఎక్కువైపోతుంది సార్. ఎవరైనా అడ్డం పోతే కూడా వాళ్ళని కొట్టి ఇలా మీరు కనబడుతుంది కదా సార్, ఇలా గాజులతో కొట్టి, రాళ్ళతో కొట్టి, కట్లతో కొడుతున్నారు సార్. మేము అడ్డం పోతే కూడా ఇంతకుముందు మా పిల్లల్ని చంపేశారు సార్. అయినా కూడా మేము ఏదో బతుకుదేరు కోసం అట్లా బతుకుతున్నాం సార్. మాకు ఏమేమి ఉద్యోగాలు లేవు, దానికోసం అట్లా బతుకుతుంటే కూడా పల్లెల్లో కూడా మమ్మల్ని దక్కనివ్వాలి సార్. ఇక్కడ సిటీలో కూడా బతకలేము, చంపినా కూడా మమ్మల్ని వదలం లేదు సార్. వదలం లేదు సార్, మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నారు. దానికి పోలీసు వారు సహకరించి మమ్మల్ని మా పైన దయ ఉంచి మాకు సహకరించాలని కోరుచున్నాం, మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.